జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అగ్రిగోల్డ్కి చెందినటువంటి భూములను తన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించినటువంటి నేపథ్యంలో అక్రమంగా ఈరోజు ఏసీపీ అధికారులు జోగి రమేష్ ఇంటి మీద సోదాలు నిర్వహించి జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎన్ని ఎకరాల భూముల్ని జోగి రమేష్ తన అధికారంతో అడ్డదిడ్డంగా ఆయన తన కుటుంబ సభ్యుల పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జోగి రమేష్ గారు ఈ అగ్రి గోల్డ్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా వారి కుటుంబ సభ్యుల పేర్ల మీదకి మార్చి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి నేపథ్యంలో ఏసీపీ అధికారులు వారి ఇంటి మీద సోదాలు చేయడం, జోగి రమేష్ గారి కుమారుణ్ణి వారు అరెస్ట్ చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏంటి సార్ అసలు అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఎన్ని ఎకరాల భూముల్ని వీరు అక్రమంగా వారి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చూసుంటారు సార్, అగ్రిగోల్డ్ ఆ యొక్క వ్యవహారంలో ఎంతోమంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న చితక ఉద్యోగాలు, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆ కష్టాజితాన్ని అగ్రిగోల్డ్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు గత 5 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. సో న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అంటే అట్లీస్ట్ ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించలేదు, వాళ్ళకి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు. అట్లీస్ట్ ఆ భూములను ఏదో హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని అమ్మేం ఆ వచ్చిన సొమ్ములతోటి ఈ బాధితులకు ఏదో న్యాయం చేయకపోగా ఇటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులం, జగన్మోహన్ రెడ్డికి మేము చెప్పింది వేదం, జగన్మోహన్ రెడ్డి మా మాట జవదాటాడు, సో జగన్మోహన్ రెడ్డి మేము ఏం చేసినా సరే మమ్మల్ని వెనకేసుకొస్తాడని ఒక అహంపూరితమైన భావంతో, ఒక దురహంకారంతో ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం. సో ఆ భూముల యొక్క సర్వే నెంబర్లు మార్చేసేసేసి ఇతను తన కుటుంబ సభ్యుల పేరున, కొడుకు పేరున, తన మామ పేరున, తన మిగతా కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ విధంగా పాల్పడడం జరిగింది. సో ఆ రోజున కూడా ఎవరైతే ఆ యొక్క భూమికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు పోలీసుల దగ్గర కానీ ఇటు ప్రభుత్వం దగ్గర కానీ మొరపెట్టుకోవడం జరిగింది. సో కానీ అతను సీఎం గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి, సీఎం గారి మనిషి కాబట్టి అప్పుడున్న అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరు కూడా ఆ విషయంలో స్పందించలేదు, ఆ బాధితులకి న్యాయం చేయలేదు. సో ఈ రోజున ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత బాధితులందరూ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏసీపీ 15 సభ్యుల బృందంతో ఇబ్రహీంపట్నంలో తన ఇంటి మీద ఇవాళ దాడి చేయడం, సో మొత్తం అన్నీ కూడా పరిశీలించడం, అక్కడున్న పత్రాలన్నీ పరిశీలించడం, సో వాళ్ళకు కొంత కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి సో ఈ రోజున అతను కుమారుడిని కస్టడీకి తీసుకోవడం జరిగింది. సో మీరు ఇంకొక విషయం చూశారు లేదు, ఈ వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఇంటికి ఏ విధంగా ఆయన దాడి చేయడానికి వెళ్ళాడో మీరు చూశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారిని కానీ, వీళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ, మిగతా తెలుగుదేశం నాయకులను కానీ, కార్యకర్తల మీద ఏ విధంగా విరుచుకుపడేవాడు, ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించేవాడు, సభ్య సమాజం తలదించుకునేలాగా ఎంత అన్పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడాడో మీరు చూశారు. సో అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఎన్ని అవకతవకలు, ఎంత అవినీతికి పాల్పడినప్పటికీ ఏసీబీ రైట్స్ మాత్రం జరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి జరిగిన తరువాత అసలు జోగి రమేష్ గారు చేస్తున్నటువంటి అవినీతి కానీ అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పుడు ఆయన ఇంటి మీద సోదాలు నిర్వహించడం, ఆ సోదాల్లో భాగంగానే అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూముల వ్యవహారం అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. ఏంటి సార్ అసలు ఈ 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జోగి రమేష్ గారు ఎన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు, ఎంత అవకతవకలకు పాల్పడ్డారు అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా ఇటు ఇసుకలో కానీ, భూముల్లో కానీ, లేకపోతే కబ్జాల్లో కానీ, లేకపోతే ఇటువంటి సర్వే నెంబర్లు మార్చేసేసి అగ్రిగోల్డ్ భూములు కానీ ఒకటనే కాదు,
ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా కూడా సాధించాడు, సంపాదించుకున్నాడు, బాగా అక్రమ సంపాదన కూడబెట్టుకున్నాడు. ఆ అక్రమ సంపాదన కూడబెట్టుకుని అక్రమ సంపాదన వలన వచ్చిన మదంతో, ఆ గర్వంతో అసలు ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడాడు. అసలు నేను ఈ రోజున మీకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఆ రోజున బాబుగారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినప్పుడు బాబుగారిని ఏకవధ చంపోతంతో మాట్లాడిన మాటలు కానీ, అసెంబ్లీలో మాటలు కానీ, బయట కానీ మాట్లాడితే ముసలి కుక్క అని అదని ఇదని అసలు ఇష్టానికి మాట్లాడాడు. అదే నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలో ఉండుంటే, అదే ఈ జోగి రమేష్ మాటలు జగన్మోహన్ రెడ్డిని కానీ మాట్లాడుంటే, ఈ పాటికి వచ్చిన 24 గంటల్లో జోగి రమేష్ని ఏ కీలు కా కీలు విరిచేద్దరు జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ. అసలు ఈ పాటికి జోగి రమేష్ అన్నవాడే ఉండకుండా పోదుడు. కానీ బాబు గారు ఉత్తముడు కాబట్టి, ఆయన ఒక మంచి పొలిటీషియన్ కాబట్టి, ఒక మానవతావాది కాబట్టి, ఆయన ఈ విధంగా వెందెత్తా పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఆయన చేయలేదు కాబట్టి, చెయ్యడు కాబట్టి, చట్ట ప్రకారంగా ఎవరైతే ఇప్పుడు ఏసీపీకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో బాధితులు, దాని ప్రకారమే వెళ్తుంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడు చూశారు కదా మీరు, నేను బీసీని కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను బీసీని కాబట్టి నా మీద ఇవాళ దాడి. అసలు వీడికి సిగ్గుందండి? నాకు తెలియక అడుగుతాను. ఈ మీరు చాలా సందర్భంలో చూసుంటారు, తప్పులు చేయడం, అక్రమాలు చేయడం, అన్యాయాలు చేయడం, దుర్మార్గాలు చేయడం, హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, ఈ విధంగా ఎదుటివాడి ఆస్తులు కొట్టేయడం, దోచుకోవడం. ఆ సందర్భంగా మీకు మీ కులాల గుర్తురావా? అయ్యో ఇటువంటి తప్పుడు పని చేస్తున్నానే, నా కులానికి చెడ్డ పేరు వస్తుందేమో, పలానా కులపోటు ఇటువంటి ఏదో పని చేశాడు, కాని పని చేశాడు అని చెప్పి అప్పుడు మీ కులం రాదా? ఒక ప్రతిపక్ష నేత, ఆ రోజున ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఒక పెద్ద ఆయన ఇంటి మీదకి వెళ్ళి నానా దుర్భాషలాడి, అసెంబ్లీలో నానా మాటలు మాట్లాడి, మీటింగ్లు పెట్టి నానా మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు నీ కులం తప్పు రాదా? అరే ఒక అనవసరంగా ఒక పెద్ద ఆయన్ని ఈ విధంగా అంటున్నానే, రేపొద్దున నా కులానికి చెడ్డ పేరు వస్తుంది, పలానా కులపోడు ఈ విధంగా తప్పుడు మాటలు మాడుతున్నాడు, తప్పుడు వెధవ, తప్పుడు మాటలు, తప్పుడు వేషాలు వేస్తున్నాడు, తప్పుడు పనులు చేస్తున్నాడు, పలానా వెధవ, ఆ కులం అంతా కూడా, ఆ కులాన్ని అందరూ కూడా తప్పుగా అనుకుంటారు అని ఆ రోజున గుర్తురాదా? తప్పులు చేసేసి ఎమ్మటే కులం అడ్డం పెట్టి వీళ్ళందరినీ మూతి పళ్ళు ఊడగొట్టాలండి, మూతి మీదే కొట్టాలి, కొత్త చట్టం తీసుకురావాలి. ఎవడైనా సరే, ఏ ఎదవైనా సరే, వాడు ఏ కులమైనా అవనండి, అది రెడ్డి, కాపు, కమ్మ, అష్టాది వర్ణాలు ఎవడైనా అవనండి, బీసీ అవనండి, ఎస్టీ అవనండి, ఎస్సీ, ఎవడైనా సరే తప్పు చేస్తే వాడు హత్య చేస్తే అంతకుడు, దొంగతనం చేస్తే దొంగ, అక్రమాలు చేస్తే వాడు అక్రమార్కుడు, దుర్మార్గాలు చేస్తే దుర్మార్గుడు, పాప పనులు చేస్తే పాపిష్టి వెధవ. అంతేగాని వాడికి కులం కానీ, మతం కానీ, జాతి కానీ ఏది రాదు, వాడికి ఏ జాతి ఉండదు, వాడు ఒక దోషిని దోషిగానే చూడాలి. ఈ విధంగా ఎవడైనా సరే తప్పుడు పనులు చేసి ఆ నేరాపరాలు నిర్ధారణ అయ్యి అరెస్ట్ చేసినప్పుడు ఈ విధంగా కులం పేరు కానీ, మతం పేరు కానీ అడ్డం పెట్టుకుంటే మూతి మీద కొట్టి ఆ మూతి పళ్ళు ఓడగొట్టాలి. రెండోది ఒక కొత్త చట్టం తీసుకురావాలి. తప్పు చేసి ఒక దోషిగా పరిగణించబడిన తమిలో నీ కులాన్ని కానీ, నీ మతాన్ని కానీ, నీ మతాన్ని కానీ నువ్వు బయట పెడితే, దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేయాలని చూస్తే నీకు శిక్షారుడు, నువ్వు మినిమం నీకు ఒక 2 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష ఉండాలని తీసుకురావాలండి. అప్పుడే ఇటువంటి యదవులు, ఇటువంటి నీచులు, నికృష్టులు, దరిద్రులు ఈ కులాన్ని వాడుకోరు. ప్రతి వెధవకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. తప్పుడు పనులు చేసేటప్పుడు కులం అడ్డు రాదు, దుర్మార్గాలు చేసేటప్పుడు కులం అడ్డు రాదు, ఎదటివాడిని చంపేటప్పుడు కులం అడ్డు రాదు, ఎదటివాడిని ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు కులం అడ్డు రాదు, ఎదటివాడిని నానా దుర్భాషలు అన్నప్పుడు కులం అడ్డు రాదు, ఎదటివాడి కుటుంబ సభ్యులను మానహారం చేసినప్పుడు కులం అడ్డు రాదు. ఒక్కసారిగా వీడికంటూ కష్టం వచ్చేటప్పటికి వీడిని ఎవడన్నా పట్టుకుంటే వీడు తప్పు చేసి నువ్వు తప్పు చేసావని వీడిని జైల్లో పెడుతుంటే, లేకపోతే కులం కార్డుని అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసే దాంట్లో భాగంగానే వీళ్ళందరూ కూడా కులం 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 అని ప్రస్తావన తీసుకొచ్చేటువంటి, అంటే వీళ్ళు ఎంత ఎదవలంటే వెన్నుముక్కలేని వెదవలు అన్నాడు. సో అంటే అధికారంలో ఉన్నప్పుడు మా అంతటోళ్ళు లేరని విర్రవీగిపోవడం. సో మమ్మల్ని అడ్డుకునేవాళ్ళు లేడు, పట్టుకునేవాళ్ళు లేడు, మమ్మల్ని నివారించేవాళ్ళు లేడు, నిలవరించేవాళ్ళు లేడని విర్రవీగిపోవడం. ఒక్కసారిగా పదవి పోయేటప్పటికి వెధవలకి గాలి తీసిన బుడగలాగా అయిపోయి ఈ విధంగా ఏదో ఒక సానుభూతితోటి మళ్ళీ ఏదైనా కులం మన వెనకాల నిలబడద్దేమో, మన కులపోళ్ళు 10 మంది వచ్చి మనకి సంఘీభావం చెబుతారేమో, మన కులపోళ్ళను చూసి ఈ అధికార పక్షం కాస్త భయపడి అయ్యో ఇది కుల సమస్యగా మారిపోతుంది, వీడిని వదిలేద్దామని చెప్పి
వాళ్ళకి ఏదైనా ఆలోచన వస్తుందని చెప్పి ఇటువంటి కుటిల ఐడియాలు, ఇటువంటి చీప్ పాలిటిక్స్ తప్పించి ఈ వెధవలకి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ, చంద్రబాబు నాయుడు అనే కొడుకు కానీ ఎంత హుందాగా రాజకీయాలు చేస్తున్నారు, ఎంత హుందాగా మాట్లాడుతున్నారు. మనం ఎందుకు ఆ విధంగా ఆదర్శంగా ఉండకూడదనే ఆలోచన అప్పుడు ఉండదు. ఒక అధికారం చేతిలో ఉండగానే అధికారం మదంతో కొమ్ములు వచ్చేసేసి విర్రవీగిపోయి ఆ ఒళ్ళంతా బలిసిపోయి కొవ్వు పట్టిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఏం చేస్తున్నామో తెలియకుండా విర్రవీగిపోవడం. ఒక్కసారి అధికారం పోయేటప్పటికి చేసిన పనులు, తప్పుడు పనులు చేసేవారు వెధవ అని చెప్పి నివారిస్తుంటే, నిలువరిస్తుంటే, దాన్ని యొక్క ప్రశ్నిస్తుంటే ఏమంటే కులాన్ని అడ్డం పెట్టుకోవడం. కాబట్టి గతంలో ఇప్పుడు జోగి రమేష్ గారు చేసినటువంటి పాపాలకు ఆయన మూల్యం చెల్లించక తప్పదా అంటే ఏం చెప్తారు? ఒకటి, మూల్యం చెల్లించక చెప్పడం అంటే మీరు ఆ రోజు నుంచి అదే చెప్పాను, ఈ రోజు ఇదే చెబుతున్నాను. ఏదైతే రెడ్ బుక్ అని లోకేష్ బాబు అంటున్నారో, ఏదైతే ఈ రోజున ఏసీపీ వీడి మీద యాక్షన్ తీసుకుంటుందో ఇది చట్ట ప్రకారం చట్టానికి లోబడే చేస్తున్నారు. ఓకే, నిజంగా ఈ వ్యక్తి చేసిన పనులకి, ఈ వ్యక్తి మాట్లాడిన పనులకి, వీడి కొడుకు, ఇతను, ఈ కుటుంబ సభ్యులు చేసిన అవినీతికి బాబు గారు వేరే టైప్ మనిషి అవుతే, జగన్ మెంటాలిటీ టైప్ మనిషి అవుతే ఈ పాటికి ఇతరికి 2-3 సార్లు దేహశుద్ధి అయ్యేది. సో బాబు గారు అటువంటి రాజకీయాలు చేయడు కాబట్టి అది రెడ్ బుక్ అంటే ఏంటంటే రాజ్యాంగంలో మీరు చూసుంటారు, కాన్స్టిట్యున్సీలో బుక్స్ అన్నీ కూడా రెడ్ కవర్ వేసి ఉంటాయి. అంటే దాంట్లో కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని సెక్షన్స్ ఉంటాయి. నువ్వు ఈ తప్పు చేస్తే ఈ విధంగా డేంజర్ జోన్లోకి వెళ్తావు, నువ్వు ఈ తప్పు చేస్తే ఈ విధంగా రెడ్ జోన్లోకి వెళ్తావు, నీకు జాగ్రత్త అని సింబాలిక్గా చెప్పడానికే మీకు ఆ చట్టానికి సంబంధించిన బుక్స్ అన్నిటిలో కూడా రెడ్ కవర్ ఉంటుంది. సో ఆ విధంగానే ఆయన సింపుల్ ఫార్మాట్లో ఒక సింపుల్ లాంగ్వేజ్లో రెడ్ బుక్ అంటున్నాడు ఎక్కడో లోకేష్ బాబు. అంతేకాని మీలాగా అన్యాయంగాను రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళి లోపలేసేసి దేహశుద్ధి చేసినట్టు, లేకపోతే బాబు గారిని అర్ధరాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు, అచ్చెన్నాయుడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే తీసుకొచ్చి హింసిస్తూ తీసుకొచ్చి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే చేసినట్టు, సో మిగతా నాయకులు నోరు తెరిస్తే కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి. ఇంకో విషయం చూసారు లేదో మీరు, అనవసరంగా కొంతమంది యాక్టివ్గా పార్టీలో ఉన్న కార్యకర్తల మీద, అలాగే కొంతమంది నాయకుల మీద కూడా ఎవరెవరి చేతో సంబంధం లేని వాళ్ళ చేత కూడా తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీరు ఇంకో సంగతి చూసారు లేదు, పోలీసులు ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా కంప్లైంట్లు ఇచ్చారో కొంతమంది కార్యకర్తల మీద, కొంతమంది నాయకుల మీద, ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు ఇస్తుంది ఇప్పుడు పోలీస్ శాఖ. మీరు ఆధారాలతో ఆ రోజున పలానా కేసు పెట్టారు, పలానా వ్యక్తి మీద, పలానా XY మీద, మీరు ఆధారాలతో వచ్చి మమ్మల్ని కలవండి. సో ఆధారం మీ దగ్గర లేని ఎడల సో మేము తీసుకునే చర్యలకి మీరు డెఫినెట్గా బాధ్యులు అవుతారు మీరని చెబుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ప్రేరేపించిన వాడు ప్లస్ కేసులు పెట్టినవాడు అందరూ కూడా ఇప్పుడు ఇరుక్కోబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక కేసులో ఇరికించారు సార్, దాన్ని ప్రూవ్ చేయకపోతే అక్కడ ఏమవుతుంది? అప్పుడు ఆ కేసు పెట్టిన వాడినే లోపలేస్తారు కదా, తప్పుడు కేసు పెట్టినందుకు, తప్పుడు ఆరోపణ చేసిన. ఇప్పుడు అదే జరగబోతుంది. సో కాబట్టి ఇటువంటి తప్పుడు నాయకులకు వంత పాడుతూ, తప్పుడు నాయకులు మాటలు విని కేసులు పెట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇటువంటి తప్పుడు పనులు చేసిన నాయకులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికైనా జోగి రమేష్ కానీ ఇంకొక XY ఏ నాయకుడైనా సరే, మీరు తప్పు చేస్తే తప్పు చేశామని ఉందాగా ఒప్పుకోండి, దానికి శిక్ష అనుభవించండి. లేదా అయ్యా తప్పు చేసామని తెలియకుండా పలానావాడు భూమి లాక్కున్నాం, పలానావాడు జోబు కొట్టేసాం, ఇదిగోనయ్యా డబ్బులు ఇచ్చేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి అని ఉందాగా అడగండి. అంతేగాని మా కులం, నేను బీసీని కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఎస్సీని కాబట్టి ఇబ్బంది పెడుతున్నారు, నేను ఎస్టీనిగా ఇబ్బంది పెడుతున్నారు పలానా అని చెప్పి ఈ విధంగా కులాన్ని అడ్డు పెట్టుకుని దయచేసి మీ కులాన్ని మీరు కించపరచుకోవద్దు. ప్రతి కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి మీరు క్లియర్గా చెప్తున్నారు. నాకు కులంలో కూడా ఉత్తములు ఉన్నారు, అధములు ఉన్నారు, నీచులు ఉన్నారు, బ్యాడ్, గుడ్, అగ్లీ ప్రతి కులంలోనూ ఉంటారు. సో కాబట్టి ఇదే బీసీలో ఎంతోమంది మహోన్నతులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎందుకు వాళ్ళందరినీ కించపరుస్తావు? నువ్వు నీ కులాన్ని నువ్వు ఎందుకు కించపరచుకుంటావు? నువ్వు తప్పు చేసావు, నువ్వు కల్ప్రిట్గానే ఉండు. లేదు నేను తప్పు చేయలేదని చెప్పి నిలబడి పోరాడి నిర్దోషిగా నిరూపించుకో. మధ్యలో కులం ఎందుకయ్యా నీకు? మతం ఎందుకయ్యా నీకు? నీ జాతి ఎందుకు నీకు? సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. సో కాబట్టి ఇప్పటికైనా జోగి రమేష్ లాంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. భాష కానీ, మనం మాట్లాడే తీరు కానీ, మన నడవడిక కానీ ఎంతో హుందాగా ఉండాలి. అధికారం ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి నీవు ఇష్టానుసారం నీవు అవినీతికి పాల్పడితే
ఎవడు ఉపేక్షించడు, ఎవడో నిన్ను కాపాడు, Okay. నీ జాతి కాపాడదు, నీ కులం కాపాడదు, నీ మతం కాపాడదు. ఎప్పటికైనా బుద్ధి తెప్పుకుని చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవించండి, సచ్చిలుగా బయటకు రండి.